సైడ్ తీసుకుంటున్నా అండ్ హైపోటెన్యూస్ 30 తీసుకుంటున్నా. హైపోటెన్యూస్ 13 ఎందుకు తీసుకున్నా అర్థమైంది కదా, ఎందుకంటే హైపోటెన్యూస్ ఎప్పుడైనా కానీ బిగ్గర్ నెంబర్ ఉండాలి. సో హైపోటెన్యూస్ తీసుకున్నా. ఇప్పుడు ఏమన్నాడు అంటే దాన్ని రివాల్వ్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? రివాల్వ్ చేయమన్నాడు. రివాల్వ్ చేస్తే బేస్ వచ్చేసి బేస్ దగ్గర నుంచి రివాల్వ్ చేయమన్నాడు. అంటే ఇట్లా తిప్పమన్నాడు. సో ఇట్లా తిప్పితే ఏమవుతుంది? ఇటు సైడ్ 13 అటు సైడ్ 12 కింద 5 వస్తుంది. ఇప్పుడు సార్ ఇలా ఉంది నీకు, ఇది ఇలా ఉంది కదా. సో దీన్ని నేను మళ్ళీ ఇట్లా తిప్పితే ఏమవుతుంది? ఇలా వచ్చేస్తుంది కదా. సేమ్ ఈ హైట్ ఏమో 12 ఉంటుంది, ఇది 13 ఉంది కాబట్టి ఇది కూడా 13 వస్తుంది కదా. ఇది బేస్ నీకు 5 ఉంది కాబట్టి ఈ బేస్ కూడా 5 వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చేది. నెక్స్ట్ టైం ఇచ్చింది క్వశ్చన్లో, నెక్స్ట్ టైం అడిగిండు What is the solid? Find the volume of the solid obtained. సో ఇప్పుడు దాని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఫార్ములా? వాల్యూమ్ ఆఫ్ కోనే కదా, 1/3 పై r స్క్వేర్ h 1/3 ఉంది. పై వాల్యూలో 3.14 తీసుకోమన్నాడా, 22/7 తీసుకోమన్నాడా? 22/7. సో 22/7 తీసుకుంటాము. 22/7 ఇంటూ r వాల్యూ ఎంత ఉంది మనకు? 5 ఉంది. h వాల్యూ ఎంత ఉంది? 12 ఉంది. h వాల్యూ 12 ఉంది. సో ఇప్పుడు మల్టిప్లై చేసి వచ్చేస్తుంది కదా. 3 1s are 3 4s are 12. 7 తోటి ఏం అవ్వదు కదా. 7 తోటి ఏమైనా అవుతుందా? సో ఏం అవ్వదు. డైరెక్ట్గా తీసుకుంటాము. 22/7 5 4s are ఎంత? 20. 5 4s are 20. సారీ, ఇక్కడ కూడా మిస్టేక్ ఇచ్చిన. ఇక్కడ r స్క్వేర్ వచ్చు కదా. r స్క్వేర్ అన్నప్పుడు 5 ఇంటూ 5 ఇంటూ 12. సో 3 1s are 3 4s are క్యాన్సిల్. సో ఇంకేం లేదు, 25 5 5s are 25 ఇంటూ 4 ఎంత? 100. 25 ఇంటూ 4 100 ఇంటూ 22/7. సో డైరెక్ట్గా మనం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఏం రాసుకుంటా?